Friends, well wishers. So, good evening. సో ఈ వన్ ఆపర్చునిటీ వైరల్ పేలో అందరు అనుకుంటున్నారు 5 పైసే 10 పైసే తోటి ఏం సంపాదిస్తామని. సో ఇక్కడ 5 పైసే 10 పైసే అనేది కాదు ఇక్కడ ఇంపార్టెంట్. సో కన్సిస్టెన్సీగా మనం చేస్తూ మన టీమ్ డెవలప్ చేసుకోవడం వల్ల హ్యూజ్ ఆపర్చునిటీ ఉంది ఎర్నింగ్ చేసుకోవడానికి. నాకు సొంతంగా యూట్యూబ్ ఛానల్ ఉంది. 1,00,000 మంది చూస్తే నాకు 1 రూపీ వచ్చింది. 1,00,000 వ్యూకి 1 రూపీ వచ్చింది. అది ఎప్పుడు నేను క్రియేట్ చేసింది 10 years బ్యాక్. సో ఎప్పుడో నేను అక్కడ విత్తనం వేస్తే అది ఇప్పుడు ఫలాలను ఇస్తుంది. సో ఇప్పుడు ఈ వైరల్ పే వన్ ఆపర్చునిటీ అనేది కూడా ఇప్పుడు మార్కెట్లో రిలీజ్ అయింది. సో ఇప్పుడు మ్యాక్సిమం మీ రిఫరల్ కోడ్ మీరు మార్కెట్లో స్ప్రెడ్ చేసి అందరిని యాక్టివేట్ చేసేసేయండి. యాడ్స్ వచ్చి దీని గురించి అందరికి తెలిసి అరే ఇది కూడా ఒక ఆప్షన్ ఉంది, సో ఇట్లా కూడా మనం డబ్బులు ఎర్న్ చేసుకోవచ్చని సో అనేక ప్లాట్ఫామ్స్ ద్వారా వినడం ద్వారా చూడడం ద్వారా వాళ్ళు కూడా అరే మనం ఆల్రెడీ లాగిన్ అయి ఉన్నాం కదా, మన ఫ్రెండ్ ఉండే కదా అని. ఇక్కడ ఒకటి అడ్వాంటేజ్ ఏంటంటే ఎవరు జాయిన్ కావాలన్నా ఒక రిఫరల్ కోడ్ అవసరం. సో అందుకే మీ రిఫరల్ కోడ్ను మ్యాక్సిమం స్ప్రెడ్ చేయండి. సో అదొకటి. సో దీంట్లో ఉన్నటువంటి ఏమేమి ఉన్నాయి అసలు మనం ఈ వన్ ఆపర్చునిటీలో ఈ ఇంటర్ఫేస్ ఇప్పుడు మనకు కనబడుతుంది కదా, దీంట్లో ఏమేమి ఉన్నాయో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు లెఫ్ట్ సైడ్లో లైఫ్ టైం ఎర్నింగ్స్ అక్కడే ఉన్నది మనకు వర్డ్. 107 రూపాయలు ఉంది. దాన్ని నాకు గోల్ 1 lakh కనబడాలి. అక్కడ ఎంత కనబడాలి? 1 lakh. అది టైమ్స్ షార్ట్ స్పాన్ అప్ 1 lakh అన్నది విత్ ఇన్ 6 months లోపల కనబడాలి. అది నా గోల్. అట్లా ఒక గోల్ పెట్టుకోండి మీరు. ఇక్కడ అవైలబుల్ కాయిన్, ఎలిజిబుల్ కాయిన్ 0 ఉన్నాయి. ఇది 0 ఎందుకు ఉన్నది అంటే ఇక్కడ క్లిక్ చేసి చూస్తే మినిమం రిఫర్ 5 మెంబర్స్. నేను ఆల్రెడీ జాయిన్ అయిన రోజే 5 మెంబర్స్ని యాడ్ చేశాను. అంటే నా రిఫరల్ కోడ్ తోటి మా ఫాదర్ది, మా సిస్టర్ది, మా బ్రదర్ది, మా మేడంది, మా షాప్ది 5 మెంబర్స్ అయిపోయారా? 5 మెంబర్స్లో ఫటా అన్ని డిఫరెంట్ మొబైల్స్ ఉండాలి, ఎందుకంటే ఇక్కడ IME నెంబర్ తీసుకుంటుంది. సో 5 మెంబర్స్లో ఫటా నాది డౌన్లోడ్ చేసేసిన, వాళ్ళ దాంట్లో నా రిఫరల్ కోడ్ పెట్టి కొట్టేసిన. 5 మెంబర్స్ అయిపోయింది. అక్కడ సెకండ్ కండిషన్ ఏంటి? మినిమం టాస్క్ ఆఫ్ 10. మినిమం టాస్క్ 10 అంటే ఇంకా చూడండి, ఇన్స్టాగ్రామ్ 1, యూట్యూబ్ 2, వెబ్సైట్ 3, ఇవి 3 ఉన్నాయి. ఇట్లా ఎవ్రీ 1 hourకి మనం 3 చూసుకున్నా కూడా 4 సార్లు చూసినాం అనుకో, 4 మూల 12 కథం. ఇక్కడ నా కింద ఈ ఎలిజిబుల్ కాయిన్స్ అంటే నా కింద ఎంత టీం ఉన్నా కానీ వాళ్ళు చూడడం ద్వారా వచ్చినటువంటి సమ్ అమౌంట్ బోనస్ నేను రిఫర్ చేయడం వల్ల వాళ్ళు వచ్చారు కాబట్టి నాకు ఎంతో అంత బోనస్ వస్తుంది. ఆ బోనస్ అమౌంట్ అనేది ఎలిజిబుల్ కాయిన్స్లో చూపిస్తుంది. సో నేను ఆల్రెడీ 10 times చూడాలి. ఇక్కడ అదే కండిషన్ చూడండి. 10 time అంటే నేను పొద్దున 5 o'clock చూశాను 3 సార్లు. అంటే ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, వెబ్సైట్ అది 3 అయిపోయింది కదా. ఒక్కసారి ఓపెన్ చేస్తే 3 అయిపోతాయి. మళ్ళీ 2 సార్లు ఓపెన్ చేస్తే మళ్ళీ 3, అట్లా 4 3 12 అంటే 4 hours 12 times అయిపోయింది. ఇంకా మనకు టైం ఉన్నదాన్ని బట్టి మనం చూస్తూనే ఉంటాం. అర్థమైందా? డేలో 4 times లాగిన్ అయితే సరిపోయి 5 members ఉండి నీ టీంలో 4 times నువ్వు చూడగలిగితే ఈ క్రైటీరియాకు నువ్వు ఎలిజిబుల్. ఇంకా మరి డబ్బులు ఎక్కువ ఎర్న్ చేయాలంటే ఏం చేయాలంటే, ఇప్పుడు నువ్వు ఎలా అయితే ఇంట్రెస్ట్ ఉన్నావో అట్లా నీలాగా ఒక 10 మెంబర్స్ని మోటివేట్ చేయాలి. ఆ 10 మెంబర్స్లో ఒక్కరు ఉంటారు నీలాగా, అంతే. అర్థమైందా? 10 మెంబర్స్ నీలాగా ఇన్స్పైర్ చేయడానికి నువ్వు ట్రై చేస్తూ ఉంటే అందులో ఒక్కరు వస్తారు నీలాగా, అవును నేను కూడా దీనిలో సత్తా ఉంది సంపాదించుకోవాలని. వాళ్ళు ఏం చేస్తారు? ఒక గ్రూప్ క్రియేట్ చేస్తారు. వాళ్ళకు తెలిసిన వాళ్ళ ఫ్రెండ్స్ని వాళ్ళందరినీ యాడ్ చేస్తారు. దాంట్లో మిమ్మల్ని కూడా యాడ్ చేయమని చెప్పండి. మీరేం చేయాలి? ఇక్కడైతే ఏదైతే ఇన్ఫర్మేషన్ వస్తుంటుందో నేను పోస్ట్ చేస్తుంటా, ఇంకా మన ఫ్రెండ్స్ ఎవరైనా పోస్ట్ చేస్తే ఆ ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళి ఆ గ్రూప్లో వేయండి. సో ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళు ఆ గ్రూప్లో ఒక 200 మంది జాయిన్ అవుతారు. అందులో చాలామంది వెళ్ళిపోతారు. మళ్ళీ ఎవరో కొంతమంది ఉంటారు, అందులో ఒకరు ఇద్దరు చేస్తుంటారు. ఇట్లా స్లో ప్రాసెస్లో నడుస్తుంటుంది. ఒకనొక స్టేజ్కి వచ్చేసరికి నీకు తెలియకుండానే నీ కోడ్ అనేది, నీ రిఫరల్ కోడ్ అనేది అన్ని చోట్ల అన్ని ప్లాట్ఫామ్లో పెట్టేసేయండి. నీ స్టేటస్లో ఉండాలి. నీకు వెబ్సైట్ ఉంటే వెబ్సైట్లో పెట్టుకోండి, స్టేటస్లో పెట్టుకోండి. తర్వాత ఇన్స్టాగ్రామ్లో పెట్టండి, వీడియో రీల్స్ చేసి.
తర్వాత యూట్యూబ్లో పెట్టుకోండి, ట్విట్టర్లో పెట్టండి, మోజులో పెట్టండి. నీకు ఎన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఉన్నాయో నీ సత్తా అన్నిట్లో నువ్వు దీని గురించి ప్రచారం చేసుకో. ఎలక్షన్లు వస్తే ఎలక్షన్లలో ఎట్లా ప్రచారం చేస్తున్నావు అట్లా ప్రచారం చేయండి. ఏం పోయేది లేదు. నీ రిఫరల్ కోడ్ ఇస్తున్నావు అంతే. ఎవరో ఒకరు నీకు తెలియని అన్నోన్ పర్సన్ కూడా నీ రిఫరల్ కోడ్ మీద జాయిన్ అవ్వచ్చు. ఎందుకంటే జాయిన్ కావాలంటే ఖచ్చితంగా రిఫరల్ కోడ్ అడుగుతుంది. గూగుల్లో వెళ్ళి సెర్చ్ చేయగానే రిఫరల్ కోడ్ ఎవరు చూస్తే వాళ్ళది కొట్టేస్తారు, ఖతం అయిపోయి. ఫ్యూచర్లో అదే జరుగుతుంది. సో కాబట్టి మీరు ఎక్కువ రిఫరల్ కోడ్స్ను ఆన్లైన్లో పబ్లిష్ చేసేసేయండి. అన్నోన్ పర్సన్స్, నోన్ పర్సన్స్ ఎవరైనా లాగిన్ అవుతారు ఆ కోడ్ ఉంటే. సో అదొక వే మీకు చెప్తున్నా. సో ఇక్కడ చూస్తే వ్యాలెట్లో ఇక్కడ నా మొబైల్ నెంబర్, నా ఈమెయిల్ ఐడి వ్యాలెట్లో 2305 ఉంది. టాస్క్లు ఇప్పటి వరకు 945 టాస్క్లు చేసిన. ఓకే, సో ఇది విత్డ్రా చేసిన డీటెయిల్స్, ఇది టాస్క్లు. ఓకే, ప్రమోషన్, రిఫర్, ఇక్కడ క్లిక్ చేస్తే ఇప్పుడు ఇక్కడ రిఫర్ అండ్ ఎర్న్లో టోటల్ యూజర్స్ 27 మెంబర్స్ ఉన్నారు నాకు. సో 27 మెంబర్స్ ఉన్నారు. 2 లెవెల్స్ ఉన్నాయి. ఇక్కడ లెవెల్ 1లో ఇక్కడ లెవెల్ 1లో వీళ్ళందరూ నా లిస్టు. నాగరాజు, విజయలక్ష్మి, రాజేశ్వరి, పరిమళ, విశ్వం, ఇట్లా అందరూ ఉన్నారు. వీళ్ళంతా రోహిత్, విజయ్, గణేష్, వెంకటేష్, మొహమ్మద్ జుబేరు, ఎస్ హేమంత్, వీళ్ళంతా ఫస్ట్ లెవెల్ 1లో 25 మెంబర్స్ ఉన్నారు. లెవెల్ 2కి వచ్చినాయి. ఇప్పుడు నేను లెవెల్ 2లో వీళ్ళిద్దరు ఉన్నారు. అర్థమైంది కదా? సో ఈ లెవెల్స్ అప్ టు 10 లెవెల్స్ ఉన్నాయి. ఆ లెవెల్స్ కూడా మీకు నేను డెప్త్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతవరకు చాలు. ఓకే, మీరు మ్యాక్సిమం ఈ ఆపర్చునిటీని మీరు యూటిలైజ్ చేసుకోండి. ఎవరైతే నిరుత్సాహపడతారో, ఏంది ఇది పొద్దుంతా చూస్తే 10 గంటలు వేస్ట్ చేయాలా, మీ పర్సెప్షన్ రాంగ్. 10 గంటలు చూడమనట్లేదు. జస్ట్ ఒక 5 మెంబర్స్ 5 మొబైల్స్లో మీ రిఫర్ కోడ్ చూడండి. వీళ్ళు ప్రమోషన్ కాల్స్ హెచ్డిఎఫ్సి గురించి ఎన్నిసార్లు నాకు లోన్స్. ప్రతి ఒక్కరిని మార్కెట్లో సేల్స్లో మనం అడుగుతూ ఉండాలి అంతే. సో చిరంజీవి కంట్రీ డిలైట్ గురించి అడ్వర్టైజ్ ఇస్తాడు. మహేష్ బాబు కోట్ల ఆస్తి ఏం చేస్తున్నాడు? థమ్స్అప్ గురించి. అల్లు అర్జున్ బిలియనీర్ యాడ్ ఇస్తున్నాడు. అక్కిలేని నాగార్జున యాడ్స్ ఇస్తున్నాడు. ఎన్టీఆర్ యాడ్స్ ఇస్తున్నాడు. వాళ్ళందరూ సైడ్ ఇన్కమ్ల కోసం యాడ్లు చేస్తుంటే మనం ఏదో బిలియనీర్ లాగా, కోటీశ్వరుల లాగా, అంబానీ ఫ్యామిలీ లాగా మనం ఫీల్ అయ్యి ఇది 5 పైసలేనా, ఇది 10 పైసలేనా, ఇది 2 పైసలేనా అని లెక్కలు వేసుకుంటాం. నేను చెప్తున్నా కదా, నా ఎగ్జాంపుల్ చెప్తున్నా. నేను ఎప్పుడో 10 years బ్యాక్ ఒక మిమిక్రీ చేసి పెడితే అది ఇవాళ వైరల్ అయింది. 10 years పట్టింది నాకు. అది లైఫ్ టైం నాకు వస్తూనే ఉంటుంది. లైఫ్ టైం నాకు వాళ్ళు చూసినప్పుడల్లా యాడ్ పడుతూనే ఉంటుంది, నాకు వస్తూనే ఉంటుంది. ఇప్పుడు సిల్వర్ ప్లే బటన్ వచ్చింది. నెక్స్ట్ గోల్డ్ ప్లే బటన్ వస్తుంది యూట్యూబ్లో. సో ఇట్లా ఇత్తనం పెట్టగానే ఇట్లా చెట్టు మొలవాలనే రకాలు మనోళ్ళు. ఇట్లా ఇత్తేసినామా, మక్క ఇత్తు పెట్టగానే మక్క చెట్టు మొలవాల, మామిడి చెట్టు పెట్టగానే మామిడికాయలు కాయాలి. అది అయ్యే పని అవుతుందా? సో పేషెన్సీ ఉండాలి. ఇది వన్ ఆపర్చునిటీ వైరల్ పే అనేది అఫీషియల్గా లాంచ్ చేసారు శ్రీధర్ బాబు గారు, మన ఐటీ శాఖ మంత్రి. ఇది ట్రస్ట్ చేయొచ్చు. అందరు ఫేక్ అనుకుంటారు, నమ్మకం ఉండదు, ఏంటంటే ఆన్లైన్ స్కామ్ అనుకుంటారు, నెట్వర్కింగ్ మార్కెటింగ్ అనుకుంటారు, మోసం అనుకుంటారు. అనుకునే వాళ్ళు ఎన్నని అనుకుంటారు. ఓకే, ఇక్కడ నీ ఆధార్ కార్డు ఇవ్వట్లేదు, నీ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వట్లేదు, నీ పాన్ కార్డు ఇవ్వట్లేదు. యూట్యూబ్ నువ్వు అకౌంట్ ఓపెన్ చేయాలన్నా, జీమెయిల్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా, నీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా నువ్వేమిస్తావు? నీ పేరు, నీ ఫోన్ నెంబర్, నీ ఈమెయిల్ ఐడి ఏందో ఓపెన్ కావు. ఈడ కూడా అంతే. నీ పేరు, నీ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఎనఫ్. ఇంకంతకుమించి ఏం అడగదు. ఇంకోటి అడిగేది ఏంది? ఎవరు రిఫర్ చేశారు నేను ఇక్కడ, ఆ రిఫర్ కోడ్ అంతే. అయిపోయింది, అకౌంట్ ఓపెన్ అయింది. సేమ్ వన్ ఆపర్చునిటీలో ఏదైతే నువ్వు నీ పేరు, నీ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఇచ్చామో అదే యాజ్ ఇట్ ఈస్గా వైరల్ పేలో కూడా ఇవ్వాలి. వైరల్ పేలో కూడా
వైరల్ పేకి వేరే రిఫర్ కోడ్ ఉంటుంది. ఆ రిఫర్ కోడ్ కూడా నేను చెప్తాను. వన్ ఆపర్చునిటీ కూడా రిఫర్ కోడ్ చెప్తాను. ఆ రిఫర్ కోడ్లు మీరు ఎంటర్ చేసి లాగిన్ అవ్వడం సరిపోతుంది. అంతే, సింపుల్.